కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో కళ్యాణ్ తనుజ కూడా ఎంట్రీ ఇచ్చారని మనందరికీ తెలిసిందే కదా. కానీ కళ్యాణ్కి జోడీగా తనుజని ఇస్తారేమో అని నేనైతే చాలా వెయిట్ చేశాను. కానీ కళ్యాణ్కి జోడీగా అయితే రోహిణి గారిని అయితే ఇచ్చారు. కళ్యాణ్ కూడా కుకింగ్ చేస్తాడని నాకైతే తెలీదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ కుకింగ్ రాదు అనేసి అయితే చెప్పాడు కదా. కానీ ఇక్కడ మాత్రం ఇరగదీసేస్తున్నాడు. కళ్యాణ్కి జోడీగా రోహిణి గారిని ఇచ్చినప్పుడు కళ్యాణ్ డిసప్పాయింట్ అయింటాడని నేనైతే అనుకుంటున్నా. రోహిణి గారు చేసే వింత వింత పనులకు కళ్యాణ్ రియాక్షన్ చూడండి. ఈ ఫోటోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏది ఏమైనా రోహిణి గారు మాత్రం కామెడీ సూపర్గా చేస్తారు కదా. కళ్యాణ్ కూడా రోహిణి గారితో కలిసి ఈ షోలో కామెడీ మాత్రం దుమ్ము లేపేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో వాళ్ళు వంట చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. అవి హ్యాండ్స్కి పెట్టుకొని చేయాలనేసి అయితే చెప్పారు. అక్కడ కళ్యాణే రోహిణితో పడలేక చేస్తున్నాడు అనుకుంటే ఇక్కడ తనుజకు కూడా మణికంఠను జోడిగా అయితే ఇచ్చారు. మణికంఠ గురించి మనందరికీ తెలిసిందే కదా. తన మాటలతోనే పక్క వాళ్ళకి ఎంత ఇరిటేట్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. మన తనుజ గారు ఏమో సైలెంట్ ఉంటారు. అదే మణికంఠ అయితే ఫుల్ వైలెంట్గా ఉంటారు. వీళ్ళిద్దరు జోడీ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీక్ అయితే చూడబోతున్నాం. వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ సూపర్గా ఉంది. ఇంకా వీళ్ళిద్దరిదే ఇలా ఉంది అనుకుంటే ఇంకా కమెడియన్స్ చాలామందే ఉన్నారు ఈ షోలో. ఇంకా అవినాష్, ఇమాన్యుల్, రీతు, డెమాన్ పవన్, ఇంకా దీపిక గారు వీళ్ళందరూ కలిసి కామెడీ చేస్తున్నారు ఈ షోలో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటే ఈ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నేనైతే పక్కాగా చెప్తాను. ఇంకా వంటల విషయానికి వస్తే వంటలు అయితే ప్రిపేర్ చేశారు కదా. తనుజ గురించి మనందరికీ బిగ్ బాస్ హౌస్లోనే తెలుసు. తను వంటలు చాలా బాగా చేస్తుంది అనేసి. తనైతే ఈసారి ఫిష్ ఫ్రై అయితే చేసింది. దానికి ఆలిగారు చాలా మెచ్చుకున్నారు. నేను ఎప్పుడు ఫిష్ ఫ్రై అంటేనే ఇష్టం లేని వాడిని. ఈ ఫిష్ ఫ్రై తిన్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది అనేసి అయితే అందరూ పొగిడారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పింది తనుజ. నేను లాస్ట్ సీజన్లో ఈ ఫిష్ ఫ్రై చేయడం ద్వారానే ఓడిపోయాను అనేసి అయితే చెప్పింది. ఇదే కాదు, తనుజ ఏం చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే తనకు ఫుడ్ అంటే ఇష్టం. తను చాలా బాగా కుక్ చేస్తాననేసి ఇంతకుముందుకే మనకు చాలాసార్లు చెప్పింది. అంతేకాదు సంజయ్ గారు కూడా మెచ్చుకున్నారు. లాస్ట్ సీజన్లో నేను ఇది వద్దని చెప్పాను, కానీ ఈ సీజన్లో దాన్ని మొత్తం నేనే కంప్లీట్ చేశాను అనేసి తనుజనైతే అభిషేక్ చేశాడు. బిగ్ బాస్లోనే కాదు, తనుజ ఎక్కడికి వెళ్ళినా అందరి మనసులను తన బిహేవియర్తో, తన పద్ధతితో, తన మాటలతో అందరి మనసును గెలుచుకుంటుంది. బిగ్ బాస్లో కప్పు ఎలాగో మిస్ అయింది, కానీ కుకు విత్ జాతిరత్నాలలో తనే విన్నర్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.